ధన్వంతరియే నమః. డియర్ ఫ్రెండ్స్, నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ టి వేణుగోపాలరావు, ఓజస్ ఆయుర్వేదిక్ సెంటర్, చిక్కడపల్లి, హైదరాబాద్. ఫ్రెండ్స్, మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళని మన చుట్టుపక్కల మన ఇంట్లో ఎంతోమందిని ఈ మధ్యకాలంలో చూస్తున్నాము. గతంలో పోలిస్తే ఈ సమస్యతో బాధపడే వాళ్ళు ఎక్కువ శాతం మంది మనకి పెరుగుతున్నారు. ముఖ్యంగా ఆయుర్వేదంలో ఈ సమస్య పరిష్కారానికి మనము చాలా తక్కువ ఖర్చుతో, తర్వాత ఎలాంటి మందుల అవసరం లేకుండా తగ్గించుకునే విధానం మనం ఈరోజు చూద్దాం. ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పే ఈ రెమెడీ అనేది, లేకపోతే ఈ చికిత్సా విధానం అనేది, మొదటి దశలో మోకాళ్ళ నొప్పులు ఉంటే ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత దశలకి మారకుండా, ముదరకుండా, నొప్పులతో ఇంకా ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేకుండా ముందు జాగ్రత్తగా కనుక దీన్ని తీసుకుంటే ప్రారంభావస్థలో ఉన్న మోకాళ్ళ నొప్పులు అనేవి ఖచ్చితంగా తగ్గుతాయి, మళ్ళీ తిరిగి రావు. ఫ్రెండ్స్, మరి ప్రారంభావస్థలో ఉండే లక్షణాలు ఎట్లా ఉంటాయంటే, ముఖ్యంగా మెట్లు ఎక్కేటప్పుడు కానీ, లేదా కాళ్ళు మడిచి కింద కూర్చున్నప్పుడు కానీ, లేదా బరువు లేపట్టినప్పుడు కానీ, లేదా కొద్ది దూరం నడిచినప్పుడు కానీ మోకాళ్ళలో ఒక రకమైన డిస్కంఫర్ట్, ఒక రకమైన ఇబ్బంది అనేది మొదలవుతుంది. కొంతమందిలో నొప్పి కూడా ఉంటుంది. ఈ నొప్పి అనేది కొంతమందిలో రాత్రిపూట కూడా ఎక్కువగా ఉంటుంది, లేదా కూర్చున్నా నించున్నా కానీ ఎక్కువ అవుతుంది. కొంతమంది పడుకున్నా కానీ ఈ నొప్పి అనేది ఉండడం జరుగుతుంది. ఇంకా కొంతమందిలో ఇది అడ్వాన్స్ అయిన పరిస్థితుల్లో ఏమవుతుందంటే, కాళ్ళు ముడ్చడానికి, చాచడానికి ఇబ్బంది, దాంట్లో కరకరని సౌండ్ కూడా వస్తుంది, క్రిపిటేషన్ అంటారు. కొంతమందిలో ఈ మోకాళ్ళలో వాపు కూడా కలుగుతుంది. సో అందుకని ఏంటంటే, ప్రారంభావస్థలోనే ఈ లక్షణాలను గుర్తించి ఇప్పుడు నేను చెప్పిన రెమెడీ కనుక వాడితే ఈ సమస్య నుంచి తేలికగా బయటపడే అవకాశం ఉన్నది, ఎలాంటి మందుల అవసరం లేకుండా. అయితే ఫ్రెండ్స్, దీనికి కావాల్సింది ఏంటంటే నువ్వుల నూనె. చాలా సింపుల్, నువ్వుల నూనె మాత్రమే. అయితే ఈ నువ్వుల నూనె ఎలా వాడాలి, ఎన్ని రోజులు వాడాలి అనే దాంట్లో వస్తే, ముందుగా మనకి నువ్వుల నూనె మంచి ప్రశస్తమైన నువ్వుల నూనె, అది కూడా గానుగ నుండి తీసిన నల్ల నువ్వుల నూనెను మాత్రమే దీని కొరకు వాడాలి. మీకు మార్కెట్లో దొరికే ఈ ఫిల్టర్డ్ నువ్వుల నూనెను ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. తర్వాత అది కూడా నల్ల నువ్వుల నుంచి తీసిన గానుగ ద్వారా పట్టించిన నువ్వుల నూనెను మాత్రమే వాడాలి. ఇది మీరు కొన్నిసార్లు మార్కెట్లో దొరుకుతుంది, లేదా మీరు స్వయంగా మీరు పట్టించుకొని మీరు దీని కొరకు వాడడానికి రెడీ చేసుకొని పెట్టుకోండి. ఇది వాడే వాళ్ళలో మనకి కొన్ని జాగ్రత్తలు, ప్రికాషన్స్ అవసరం. ఎలా అంటే, కొంతమంది అజీర్ణ దోషము అంటే ఇండైజెషన్ కానీ, అసిడిటీ కానీ, లేకపోతే కడుపు ఉబ్బరం కానీ, లేదా ఆకలి లేకపోవడం కానీ, ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు దీన్ని వాడకూడదు. ఒకవేళ ఉంటే కనుక దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకొని ఇప్పుడు నేను చెప్పిన ఈ నువ్వుల నూనెను వాడాలి. ఈ నువ్వుల నూనెను మోతాదు ఎంత అంటే, ముఖ్యంగా మనకి ఒక 3 టేబుల్ స్పూన్స్, అంటే దాదాపు సుమారుగా ఒక 45 ml, లేదా కొంతమందికి ఎక్కువ మోతాదులో తీసుకోవడానికి ఇబ్బంది అనిపిస్తే తక్కువ మోతాదులో కూడా తీసుకోవచ్చు. కానీ మినిమం ఒక 2 టేబుల్ స్పూన్స్, అంటే 30 ml మాత్రం ఉండాలన్నమాట. ఈ 30 ml నువ్వుల నూనెని పరగడుపున ఆయుర్వేదంలో యూషము లేదా సూపము అని చెప్తారన్నమాట. యూషములో కలిపి తీసుకోవాలి. మరి యూషం అని చెప్తున్నారు కదా, యూషం అంటే ఏంటంటే ఇవి సూప్స్ అన్నమాట. ఆయుర్వేదంలో యూషాలని సూప్స్ అంటారు, లేకపోతే సూపాలు అని అంటారన్నమాట. అంటే తైలాలకు, ముఖ్యంగా ఈ తిల తైలము అంటే నువ్వుల నూనెకు అనుపానంగా మనము ఈ యూషాలను వాడాలన్నమాట. ఈ యూషం ఎంత ఉండాలంటే దాదాపుగా, అంటే సూప్ నేను చెప్తాను, అది ఎలా తయారు చేసుకోవాలో కూడా నేను చెప్తాను. దాంట్లో మనకి ఒక మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ కానీ, లేకపోతే టీ తాగే గ్లాసు ఎంతైతే ఉంటుందో దాంట్లో మీరు ఇప్పుడు నేను చెప్పిన ఈ నువ్వుల నూనె కలిపి ప్రతిరోజు కూడా ఉదయం పూట పరగడుపున తీసుకోవాలి. తీసుకున్న తర్వాత తక్కువలో తక్కువ ఒక 2 గంటల వరకు ఎటువంటి ద్రవాహారం కానీ, లేదా ఘనాహారం కానీ, అంటే సాలిడ్ ఫుడ్ కానీ, లిక్విడ్ ఫుడ్ కానీ, జ్యూసెస్ కానీ, టీలు కానీ, కాఫీలు కానీ ఎలాంటివి కూడా తీసుకోకూడదు. 2 గంటల ఖచ్చితంగా మీరు ఈ నియమాన్ని పాటించండి. ఎందుకంటే తైలము మనకి జీర్ణ వ్యవస్థలోకి వెళ్ళిపోయిన తర్వాత అది సక్రమంగా జీర్ణం కావడానికి, ఈ జీర్ణక్రియ అనేది సంపూర్ణం కావడానికి ఇది మనకు అడ్డుపడే ఇతర రకాల ద్రవాహారాలు, ఘనాహారాలు తీసుకోకూడదు. కేవలము గోరువెచ్చని నీళ్లు, అది కూడా దాహమైనప్పుడు మాత్రమే మధ్య మధ్యలో తీసుకోండి. లేదా
ఈ జీలకర్ర కలిపి ఉడికించిన గోరువెచ్చని నీళ్ళలో లేదా జీలకర్ర పొడి నీళ్ళలో కలిపైనా కానీ మధ్య మధ్యలో తాగుతుండొచ్చు, అంతే. అంతే తప్ప మామూలు చల్లటి నీళ్ళు కానీ అస్సలు తాగకూడదు. గోరువెచ్చని నీళ్ళు, అది కూడా జీలకర్ర కలిపిన గోరువెచ్చని నీళ్ళు కానీ మామూలు వేడి నీళ్ళు కానీ మధ్య మధ్యలో ఈ 2 అవర్స్లో తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ముఖ్యంగా ఆయుర్వేదంలో ఏం చెప్పారంటే, నాస్తి తైలం పరం కించిత్ ఔషధం వాతరోగి అని, అంటే వాతానికి సంబంధించిన రోగాలలో తైలాన్ని మించిన ఔషధం మరి ఏది లేదు అని చెప్పారు. దాంట్లో కూడా తిలతైలం అంటే నువ్వుల నుంచి తీసిన తైలం అనేది అత్యద్భుతంగా పనిచేస్తుంది అని ఆయుర్వేదంలో చెప్పారు. దీన్ని స్నేహకర్మ అంటారు. నేను సింపుల్ ఫామ్లో మీకు చెప్తాను అర్థమయ్యే రీతిలో. ఇది ఒకటి కారణం. రెండవది మీకు ఇంతకుముందు చెప్పాను కదా, మరి సూప్ అంటే ఏంటిది సార్, సూప్లో కలిపి తాగమన్నారు కదా అని అన్నారు కదా. సో దానికి ఏంటంటే సూప్ అంటే ఏం లేదండి, చాలా సింపుల్. అదేంటంటే కట్టు, మనకి కంది కట్టు, పెసర కట్టు, శనగ కట్టు అని మన ఇంట్లో తయారు చేసుకుంటాం కదా. కట్టు చారు అంటారు కొంతమంది, లేకపోతే కంది కట్టు, లేకపోతే పప్పు కట్టు అంటారు కదా. దాన్నే మనకి ఆయుర్వేదంలో ముద్గ యూషము, లేకపోతే చెనక యూషము, లేకపోతే మనకి ఈ ఆడకి యూషములు అని అంటారు అనమాట. సో పెసర్లతో చేస్తే దాన్ని ముద్గ యూషము అంటారు, లేదా శనగలతో చేస్తే శనగ యూషము అంటారు అనమాట. లేదు మీరు ఈ దాల్స్ అంటే పప్పులతో చేసిన ఈ కట్టులు మీకు ఒకవేళ సరిపడకపోతే, లేకపోతే ఇష్టం లేకపోతే, లేదా అన్నం వార్చిన గంజిలో కూడా మీరు కలిపి తీసుకోవచ్చు. దాంట్లో మీకు టేస్ట్ కొరకు కొంచెం జీలకర్ర పొడి, లేదా సైంధవ లవణము, నల్ల ఉప్పు, కొంచెం శొంఠి పొడి, ఇవన్నీ కూడా మీరు టేస్ట్ కొరకు కలిపి మీరు తీసుకోవచ్చు. ఈ విధంగా ప్రతిరోజు కూడా ఉదయం పూట చేయండి డియర్ ఫ్రెండ్స్. మీరు ఆశ్చర్యపోయే రీతిలో దీని రిజల్ట్స్ ఉంటాయి. మీరు ఎన్నో మందులు వాడి ఉంటారు, లేకపోతే ఎన్నో రకాల వీడియోలలో రకరకాల అడ్వైజులు మీరు చూసి ఉంటారు. కొంతమంది చింతగింజల పొడి అని, లేకపోతే ఈ గింజలు నానబెట్టుకొని తినడము, ఉబ్బినాక తినడము, ఇవన్నీ ఏమేమో మీకు చెప్తుంటారు కదా. అవన్నీ కూడా చాలా వరకు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి పని చేయకపోవచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ తైలము, నువ్వుల నూనె యొక్క ప్రయోగం అనేది ఖచ్చితంగా 100% 100% ఖచ్చితంగా పనిచేస్తుంది. కొంతమందిలో అంటే స్టార్టింగ్ స్టేజ్లో గుర్తించి కొంచెం జాగ్రత్త తీసుకునే వాళ్ళలో వారం నుంచి ఒక 15 రోజులలో ఇది తగ్గిపోతుంది. లేదా కొంచెం ఎక్కువ కాలం నుంచి ఉన్నవాళ్ళు, అంటే ఒక 3 నెలలు లోపు ఉన్నవాళ్ళు దీన్ని ఒక 3 వారాల నుంచి 6 వారాలు కనుక తీసుకుంటే ఇది తగ్గిపోతుంది. అంతకంటే ఎక్కువ స్టేజ్లో ఉన్న 3 నెలలు దాటిన వాళ్ళకి ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. 3 నెలల లోపు ఈ మోకాల నొప్పులు స్టార్ట్ అయిన వాళ్ళకే ఇప్పుడు చెప్పిన ఈ తిలతైల యోగం అనేది పనిచేస్తుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది ముదిరిన తర్వాత చేసే ట్రీట్మెంట్స్, ముదరక ముందు చేసే ట్రీట్మెంట్స్ వేరు ఉంటాయి. కాబట్టి కేవలము మళ్ళీ చెప్తున్నాను, మొదటి దశలో 3 నెలల లోపు మోకాల నొప్పులు మొదలైన వాళ్ళు ఈ తిలతైల అంటే నువ్వుల నూనెతో చేసిన ఇప్పుడు నేను చెప్పిన ప్రిపరేషను వాడితే మీకు ఈ మోకాల నొప్పుల నుంచి మీరు శాశ్వతంగా బయటపడతారు. తర్వాత ఒకసారి మోకాల నొప్పులు మొదలైనాయి అంటే మీరు ఆహార విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు అంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు అనేవి మనకి ముఖ్యంగా ఈ జాయింట్స్ మీద, అంటే మనకి సందుల మీద, మనకి కీళ్ళ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. తర్వాత రక్తం మీద, తర్వాత మాంసధాతువు మీద, తర్వాత సందులు అంటే మనకి జాయింట్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. ఆ ఆహార పదార్థాలు ఏంటంటే మొట్టమొదటిది చింతపండు అండి. మీరు చింతపండు ఎక్కువగా వాడేవాళ్ళు దాన్ని చాలా వరకు తగ్గించాలి. అంటే 75% మీరు తగ్గించేసి తక్కువ వీలైనంత వరకు దాన్ని తగ్గించి కేవలము పప్పులో వేసుకునే చింతపండు వరకు మాత్రం వాడండి. ఒకవేళ పూర్తిగా మానేసినా పర్వాలేదు. సార్ మరి చింతపండు మానేస్తే మరి పులుపు కొరకు ఏం వాడాలనేది ఒక డౌట్ అందరికీ తెలిసిందే కదా. సో దీని కొరకు ఏంటంటే మీరు ఆ పులుపు కొరకు నిమ్మకాయ వాడుకోవచ్చు, లేకపోతే టమాటో వాడుకోవచ్చు, లేకపోతే ఉసిరికాయ లాంటివి కూడా వాడుకోవచ్చు. రెండవది ఎక్కువగా కారం ఉండే ఆహార పదార్థాలు, అంటే ముఖ్యంగా ఊరగాయలు, పచ్చళ్ళు అంటారు కదా, నిలువ పచ్చళ్ళు, ఆవకాయలు అట్లాంటివి పూర్తిగా మానేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మానేయదు. అంటే పులుపు, ఘాటు, కారము, ఎక్కువ ఉప్పు ఉండే ఆహార పదార్థాలను మీరు ఎంత తక్కువ చేస్తే మీకు ఈ మోకాల నొప్పులు అనేవి అంత తొందరగా తగ్గుతాయి. తర్వాత జీవితంలో రాకుండా ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా జాయింట్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. కాబట్టి దీన్నే ఆయుర్వేదంలో ఆహార సంబంధించిన పథ్యం అంటారు. పథ్యం ఎందుకు చెప్తారంటే ఏ కారణం వల్ల, ఏ ఆహార పదార్థాల వల్ల మనకి సమస్య వస్తుందో ఆ సమస్య పోవాలంటే అటువంటి ఆహార పదార్థాలను దూరంగా పెట్టి తర్వాత మందులు వాడితే ఉపయోగం ఉంటుందని ఆయుర్వేదంలో ఈ పథ్య నియమాలు పెట్టారు. తర్వాత మరి ఈ ఊరగాయల బదులు ఏమి వాడాలి సార్ మరి అంటే రోటి పచ్చళ్ళు వాడుకోవచ్చు. అంటే
అల్లం చట్నీ కానీ, కొత్తిమీర చట్నీ కానీ, పుదీనా చట్నీ కానీ, ఇలాంటి చట్నీలు మీరు హ్యాపీగా వాడుకోవచ్చు. తర్వాత పొడులు అంటే కంది పొడి, తర్వాత పెసరు పొడి, తర్వాత కరివేపాకు పొడి, ఇలాంటి పొడులు, ధనియాల పొడి, ఇలాంటి పొడులు తయారు చేసుకొని మీరు ఆహారంలో కలుపుకొని, ఫుడ్లో అన్నంలో కలుపుకొని తినవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఆహార నియమాలు పాటిస్తూ ఈ తిలతైలతో చేసిన మనకి ఈ ప్రయోగాన్ని కనుక చేస్తుంటే ప్రారంభ అవస్థలో ఉన్న మోకాల నొప్పులు అనేవి అద్భుతంగా తగ్గుతాయి, శాశ్వతంగా తగ్గుతాయి. జై ఆయుర్వేద.